ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఆధ్యాత్మిక జాగృతి 11వ అధ్యాయం. కృతజ్ఞత ఎందుకు తెలుపుకోవాలి? కృతజ్ఞతా మహోత్సవం జరుపుకోవలసిన ఆవశ్యకతను వివరిస్తూ పూజ్య గురుపత్ని జూన్ 2011 సాయిబాబా మాసపత్రికలో వ్రాసిన వ్యాసం. కృతజ్ఞత ఎందుకు తెలుపుకోవాలి అన్న విషయం గూర్చి ప్రకృతి పట్ల, ఇతర జీవుల పట్ల, ఇతర మానవుల పట్ల కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలన్న విషయం గూర్చి ఇంతకుముందు క్లుప్తంగా చెప్పుకున్నాం. ఇప్పుడు మరికొంచెం చెప్పుకుందాం. కృతజ్ఞత అనేది మానవ జీవితంలో అతి ముఖ్యమైన అంశం అన్నది నిజమే. కానీ భగవంతుడు మనకు అందించిన విశాల ప్రకృతి, ఇతర జీవులు, వాటన్నిటి రూపంలోనూ మనపై ఆయన కురిపించే కరుణ మనకు అవగతం కావాలంటే వాటన్నిటినీ గుర్తించే మేధాశక్తి, చక్కటి నిర్మాణము గల శరీరం ఒకటి ఉండాలి. అట్టిది ప్రసాదించింది కూడా వారే కదా. అట్టి శరీరమే లేకపోతే మనమేం చేయగలం? అట్టి శరీరమే లేకపోతే మనమేమీ చేయలేము. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా అంటారు, అసలు మన శరీరాన్ని గురించి ఆలోచిస్తే చాలు, అట్టి అద్భుతమైన శరీరాన్ని సృష్టించిన భగవంతుని పట్ల భక్తి కలుగక మానదు. దానిని ప్రసాదించిన ఆయనకు కృతజ్ఞత చెప్పకుండా ఉండలేం. ఆలోచిస్తే నిజంగా ఈ శరీర నిర్మాణం ఎంత చిత్రమైనది. మెదడు, వెన్నుపూస, గుండె, శ్వాసకోశము, మూత్రపిండాలు, జీర్ణకోశము, చిన్న పెద్ద ప్రేగులు, మలమూత్రాశయములు, చేతులు, కాళ్ళు, నోరు, ముక్కు, చెవులు, ఎముకలు, కండరాలు, నరములు, ఇవన్నీ ఎంతో పొందికగా ఈ శరీరంలో అమర్చబడి ఉన్నాయి. మనం ఆహారం తీసుకోవాలంటే దానిని నోటికి అందించడానికి చేతులు, తీసుకున్న దానిని నమిలి లోపలకు పంపడానికి నోరు, నవలడానికి అవసరమైన దంతాలు, నాలుక, లోపలకు వెళ్ళిన తర్వాత పచనం చేయడానికి జీర్ణకోశము, దానిని అరిగించి శరీర భాగాలకు పంపే చిన్న ప్రేగులు, వ్యర్థ పదార్థాలను బయటకు పంపే పెద్ద ప్రేగులు, మలమూత్ర నాళములు, ఇవన్నీ ఒక విభాగమైతే గాలి పీల్చడానికి ముక్కు, దాని ద్వారా వెళ్ళే వాయువును స్వీకరించి ప్రాణచలనానికి అవసరమైన వాయువును స్వీకరించి అనవసరమైన వాయువును బయటకు పంపించే శ్వాసకోశములు మరొక విభాగం. శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచే గుండె, దానిని శరీరం అంతటికీ పంపిస్తూ అపరిశుభ్ర రక్తాన్ని మళ్ళీ గుండెకి చేర్చే రక్తనాళములు ఇంకొక విభాగం. గుండె, శ్వాసకోశములు మనిషి మరణించేదాకా క్షణం కూడా విరామం లేకుండా శ్రమించడం ఎంత అద్భుతమైన విషయం. ఇవిగాక దేనినైనా చూడగలగడానికి కళ్ళు, వినగలగడానికి చెవులు, ఏ పనినైనా చేయగలగడానికి కాళ్ళు, చేతులు మరొక విభాగం. ఇవన్నీ సక్రమంగా కదలడానికి అవసరమైన ఎముకలు, కండరాలు, కీళ్ళు, కణ సముదాయము మరొక విభాగం. ఇదీగాక అద్భుతమైన పునరుత్పత్తి వ్యవస్థ. వీటిలో ఏ ఒక్కదానిలో చిన్న సమస్య వచ్చినా శరీర పరిస్థితి అస్తవ్యస్తమే. అంతేగాక శరీరంలో దేనినైనా మనం బయటకు తీయగలిగితే తిరిగి దానిని శరీరంలో అలా కూర్చలేము. ఇది ఇంకా అద్భుతమైన విషయం. ఉదాహరణకు అప్పుడే పుట్టిన బిడ్డను వెంటనే తల్లి గర్భంలో అలా పొందికగా ఉంచాలంటే సాధ్యం కాదనిపిస్తుంది. అలాగే చిన్న ప్రేవులను బయటకు తీస్తే మళ్ళీ అలాగే పెట్టడం మన వల్ల కాదు. అలాగే ఒకడు చాలా ఎక్కువ ఆహారం తీసుకునేవాడు ఉన్నాడు అనుకుందాం. వాడు 2 కిలోల అన్నం తిన్నప్పటికీ అతని పొట్ట పెద్దది కాదు, మామూలుగానే ఉంటుంది. మరి అంత అన్నం శరీరంలో ఎలా ఇమిడింది? విచిత్రమేమంటే ఇవేవి ఒకదానికొకటి అడ్డు రాకుండా సర్దుకుపోతూ ఒదిగి తమ పనులు సక్రమంగా చేసుకుపోతుంటాయి. కానీ ఈ శరీరం గల మానవునికి మాత్రమే ప్రకృతితో కానీ తన వంటి శరీరాలే గల సాటి మానవులతో కానీ సర్దుకుపోవడం ఎంత కష్టమో. ఇవన్నీ ఒక ఎత్తైతే వీటన్నింటికీ సరైన సమయంలో సంకేతాలు అందిస్తూ సక్రమంగా పనిచేయించే అతి ముఖ్యమైన పరికరం మెదడు. ఈ మెదడు సరిగ్గా పనిచేయకపోతే ఏమీ లేనట్టే. దానిలో ఏమాత్రం తేడా వచ్చినా కొన్ని విషయాలు గ్రహించలేకపోవడం, చేయలేకపోవడం, పిచ్చివారుగా మారడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. మెదడు పూర్తిగా దెబ్బతింటే మిగతా అవయవాలు పనిచేసే స్థితిలో ఉన్నా మనిషి ప్రాణమున్న శవమే. అయితే బాహ్యక్రియలకు అది ప్రాణమున్న శవమే అయినప్పటికీ ప్రాణం ఉన్నంత వరకు నేను అనే ప్రజ్ఞ ఉంటుంది. ఆ ప్రాణం పోతే ఎటువంటి స్పందనలు ఆ శరీరానికి ఉండవు. ఇంతకు
ఈ నేను అనే ప్రజ్ఞ ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? ప్రాణం పోయాక ఎక్కడికి పోతుంది? అసలు ప్రాణం అంటే అదేనా? దీనినంతటినీ నడిపించే శక్తి ఏదైనా ఉన్నదా? వీటన్నింటినీ ఆలోచించే శక్తి, ఓర్పు మనకు ఉండవు. అయితే ఇటువంటి ప్రశ్నలే ఉద్భవించిన వారు కొందరు వాటిని గురించి తీవ్రంగా ఆలోచించారు. సమాధానం దొరికేదాకా ఆలోచించి దీనినంతటినీ నడిపించే శక్తి ఒకటి ఉన్నదని, అదే సృష్టికంతటికీ మూలమైన శక్తి అని, దానినే భగవంతుడంటారని తెలుసుకున్నారు. అలా ఆలోచనలతో మధించి ఈ సత్యాన్ని దర్శించిన వారు పూజ్యశ్రీ మాస్టర్ గారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇవన్నీ ఆలోచించే మనస్సు, వివేచించే బుద్ధి మానవులకు మాత్రమే ఉన్నది. ఈ మనసు ఎంతో చిత్రమైనది, ఏదైనా చేయగల శక్తి కలది. కనుక దానిని బుద్ధి ద్వారా, ఆలోచనల ద్వారా ఎలా ఉపయోగించుకుంటే అలా మనలను నడిపిస్తుంది. దురాలోచనల ద్వారా దుష్కర్మలను చేయించి మనలను అధపాతాళానికి అణగదొక్కగలదు. సత్సంకల్పాల ద్వారా సత్కర్మలు ఆచరింపజేసి ఊర్ధ్వలోకాలకు తీసుకువెళ్ళగలదు. వీటన్నింటికీ మించి సర్వానికి మూలమైన పరమాత్మ తత్వానికి చేర్చగలదు. మనిషిని మనీషిగా, భగవంతునిగా తీర్చిదిద్దగలదు. మరి ఇంతటి అద్భుతమైన మన శరీరాన్ని సృష్టించిన శక్తి ఎంతటి విశిష్టమైనది! అలాగాక భగవంతుడే అనుకుంటే అతడెంత మహోన్నతమైన, విశిష్టమైనవాడు! అందుకే ఈ రహస్యాన్ని లేక విచిత్రాన్ని గురించి తెలుసుకోవాలని తపస్సు చేసిన వారికి కలిగిన అనుభూతి భక్తి. ఇలా ఆలోచిస్తే మనకు ఆ శక్తి పట్ల, భగవంతుని పట్ల ఆశ్చర్యము, ఆనందము కలుగక మానవు. అదే భక్తి, అదే ప్రేమ. ఆశ్చర్యము, ఆనందము మేళవించేదే భక్తి అని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెబుతారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇంకా ఇలా అంటారు, మానవ జన్మ అతి దుర్లభమైనది. ఈ శరీరం లేనిదే జన్మ లేదు. కనుక ఈ శరీరాన్ని చక్కగా వినియోగించుకోవాలి. మానవ జన్మకు వచ్చిందెందుకు? పిడకలేరుకోవడానికా అని బాబా చెప్పినట్లు దీనిని దుర్వినియోగం చేసుకుంటే పిడకలేరుకున్నట్లే అవుతుంది. దేనినైనా అసలు ఉపయోగించకపోయినా లేక సరిగా ఉపయోగించకపోయినా పాడవడం తథ్యం. అలాగే మన శరీరాన్ని సరిగా ఉపయోగించకపోతే అది సరిగా పనిచేయదు. అందుకని ఈ శరీరాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. ఆహార విహారాలలో జాగ్రత్త వహించాలి. పరిశుభ్రమైన గాలి, పరిసరాల పరిశుభ్రత, శరీర పరిశుభ్రత పాటించాలి. సమయానికి తగినంత నిద్రపోవాలి. అన్నింటినీ మించి సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఆలోచిస్తే ఇంతటి ప్రాముఖ్యత గల ఈ శరీరాన్ని మనం ఎంతగా దుర్వినియోగం చేసుకుంటున్నామో అర్థమవుతుంది. అతి దుర్లభమైన మానవ జన్మకు ఆధారమైన ఈ శరీరాన్ని ఎలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో, ఏ జీవికి లేని వివేచించగల మనసుతో ఎలా ఆలోచించి శాంతిని పొందాలో పెద్దలు తపస్సుతో తెలుసుకొని అనేక శాస్త్రాల ద్వారా మనకు తెలియపరిచారు. ఇవన్నీ ఆచరించాలంటే మనస్సును సరియైన విధంగా ఆలోచింపచేయాలి. అందుకు వివేచన గల బుద్ధి చెప్పినట్లు మనసు ప్రవర్తించేలా చేయాలి. అట్టి వివేచన కలగాలంటే సత్సాంగత్యము, సద్గురు సేవ చేయాలి. సద్గురు బోధలను ఆధారంగా చేసుకుని సత్సాంగత్యంతో, సద్బుద్ధితో ఆలోచించి సచ్చింతన చేస్తే మనం కోరుకునే శాంతి, తృప్తి లభిస్తాయి. అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా మనసు చెలించదు. ఇవన్నీ జరగాలంటే శరీరం అనే అతి ముఖ్యమైన పరికరం కావాలి. మరి ఇంతటి అద్భుతమైన శరీరాన్ని మనకు ప్రసాదించిన ఆ భగవంతునికి మొదటగా కృతజ్ఞత చెప్పుకోవాలి. అయితే భగవంతుడు శరీరాన్ని, అనంత శక్తిగల మనస్సును ఇచ్చినప్పటికీ సరి అయిన మార్గాన నడిపించగల సద్గురువు లేనిదే మనం సరి అయిన మార్గాన పయనించలేం. అలా మనలను చేయి పట్టి నడిపించగల సద్గురువు పూజ్యశ్రీ మాస్టర్ గారు. కారణం, ఆయన ఎవ్వరూ చెప్పనంత వివరంగా ప్రతి విషయాన్ని ఎలా వివేకంతో ఆలోచించి ఆచరించాలో తెలియజెప్పారు. అందుకని ఆయనకు కృతజ్ఞత చెప్పుకోవడం మన కనీస కర్తవ్యం. అయితే ఆయనకు కృతజ్ఞత చెప్పుకోవడం ఎలా? మళ్ళీ మొదటికే వచ్చాం. ఎలాగంటే పైన చెప్పుకున్న విధంగా ప్రవర్తిస్తూ పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన వాటిని ఆచరించి చూపిన వాటిని స్మరించుకుంటూ ఉంటే ఆనందము, ఆశ్చర్యము కలిగి ఆయన యందు భక్తి, ప్రేమ కలుగుతాయి. అప్పుడు ఆయన పట్ల కృతజ్ఞతాభావం కలుగుతుంది. అట్టి భావం మనలో కలిగినప్పుడు ఆయన మనకు ప్రసాదించిన దానికి మనం ఏం సమర్పించుకుంటే రుణం తీరుతుంది అన్న భావన కలుగక మానదు. కనుక
పూజ్యశ్రీ మాస్టర్ గారికి కృతజ్ఞతా మహోత్సవం జరుపుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అది మన కనీస కర్తవ్యం. లేకపోతే ఆయనను ఆశ్రయించిన మనం అందరము కృతజ్ఞులమే అవుతాం. కనుక మనకు సద్బుద్ధిని, వివేకాన్ని ప్రసాదించి సన్మార్గాన నడిపించే సద్గురువైన పూజ్యశ్రీ మాస్టర్ గారికి కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతా మహోత్సవం జరుపుకుందాం. 11వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.